గుంటూరు కారం కుర్చీ మడత పెట్టి గుంటూరు కారం నిజంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ దాంట్లో ప్లే చేశారు. మామూలుగా ఉండదు, అరుపులే. ఆ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు థియేటర్ లో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామూలుగా ఉండదు. ఆ పాటతో ఆ మ్యూజిక్ తో సినిమాకి ఫుల్ అయిపోచ్చేసింది. మామూలుగా కదా డాన్స్ ఎరగా తీస్తారు మీరు. ఎందుకల్లా అలా సరిపో అలా చూస్తూ ఉంటారు మీరు. ఆ స్టెప్పులకి వచ్చి పడేశాడు. మీకు ఇంకా కొంచెమే చూపించాడు. దాంట్లో వేరే లెవెల్ ఉంది. థియేటర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే. బాబు అంటే మళ్ళీ మహేష్ బాబే అరిపించేశాడు. మామూలుగా కాదు. ఆ తాత డైలాగ్ కొట్టింది బాబు అంటాడు, అసలు మామూలుగా లేదు. కుర్చీ మడత పెట్టి ఇదే అయితే రెండు మళ్ళీ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాట గురించి తప్పు అని చెప్తున్నారు. పాట మొత్తం వినండి, విన్నాక అప్పుడు మీరు చేయండి బరాబర్. అర్థమైందా? ఎక్కడ ఎవ్వరూ కూడా ఆ పాట గురించి మాట్లాడితే నా కొడుకు సరిపోడు. అది శ్రీలీల మహేష్ బాబు డాన్స్ ఎలా అనిపించింది? ఎరగా తీస్తారు, మామూలుగా కాదు. పిచ్చిగా రెండు ఇలా కాళ్ళు ఇలా లేపి ఇలా ఎరగా తీస్తారు. తమ్ముడు తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సావది ఇంకేడు మామూలుగా తెలిసిందేగా తమన్ సంగతి. ఊహించారా కుర్చీ తాత డైలాగ్ ఇలా వస్తుందని? ఊహించలేదు. యాక్చువల్ గా ఇంటిమేషన్ ఫస్ట్ ఇవ్వకముందే దాంట్లో ప్లే చేయడం జరిగింది. తర్వాత ఒక 2 రోజులకి అప్పుడు తన స్టూడియోకి పిలిచి ఆ డైలాగ్ తీసుకుంటాం జరిగింది. ఓకే, తాత ఉండే అవకాశం ఏమైనా ఉందా సినిమాలో? యాక్చువల్ గా ఉండాలి, కాకపోతే షూట్కి వెళ్ళా మనోడు. ఓకే, ఒంట్లో ప్రాబ్లం వల్ల. ఇంకా అదొకటే మాకు పర్లేదు. డైలాగ్ దాంట్లో ఉంది కదా, దాంట్లో ఒక్కసారి అయితే కాదు 3 సార్లు ప్లే అయ్యిద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అది కొట్టే మ్యూజిక్ కి, వాళ్ళు చేసే స్టెప్లకి. మామూలుగా కాదు, థియేటర్ అంతా కూడా రచ్చగా ఉంటుంది ఆ పాటకి. అది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మ్యూజిక్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. ఆయన ఏదన్నా చేయని భయ్ బరాబర్ చెప్తున్నా. ట్రోల్ చేసే వాళ్ళందరూ గట్టిగా పడిపోతుంది. పాట నచ్చిందా లేదా? అది ఆ మ్యూజిక్ కి, ఆయన కొట్టే స్టెప్ కి అలా ఎలా డాన్స్ చేశాడు ఏంటి చూడండి. ఇప్పుడున్న హీరోలు ఆ రకంగా అలాంటి మ్యూజిక్ కొడితే డాన్స్ చేయగలరా? సినిమాకి ఈ మాస్ సాంగ్ హైలైట్ అవ్వచ్చా? అసలు అయిపోద్ది, అసలు ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇంకా సినిమా. ఆ బ్లాక్ బస్టర్ మొత్తం షేక్ ఆడిచ్చేస్తుంది ఆ పాటతో. మామూలుగా ఉండదు. బాబు అంటే మళ్ళీ బాబే. అది తాతకంత అదృష్టం కలగడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు నా పక్కన ఉండే ఆయన ఈ రోజున ఆ సాంగ్ తో మళ్ళీ జనాల ముందుకి వస్తున్నాడు. మామూలుగా కాదు. యాక్చువల్ గా సినిమా రిలీజ్ అయ్యి థియేటర్ లో సాంగ్ ప్లే అయ్యేదాకా కూడా ఆయన బయటికి రాకూడదు, కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందువల్ల నేను వచ్చాను. సో నేను కూడా ఎక్కువ మాట్లాడకూడదు, నేను వచ్చాను కాబోదు. ఓకే, సంక్రాంతికి తాతతో మహేష్ బాబుతో పాటు తాత కూడా సందడి చేస్తారంట థియేటర్ లో. మామూలుగా ఉండదు. యాక్చువల్ గా పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రచ్చగా ఉంటుంది. థ్యాంక్ యూ.